మిత్రమా, ఆశకు అంతం అనేది ఉండదు. డబ్బుకు పద్ధతి అనేది ఉండదు. ఈ రెండింటి వెనకాల పరిగెత్తేవాడికి మనశ్శాంతి అనేది ఉండదు. బంధం కలవాలి అంటే రుణం ఉండాలి. అలాగే బంధం కలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్నే ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, అలాగే మళ్ళీ ఒంటరిగానే పోతామని అర్థం చేసుకొని ఉంటారు. కాబట్టి కష్టం విలువ అలాగే ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తాయి. ఎవరినో నమ్ముకుని ఏదో చేద్దాం, ఏదో అయిపోదాం అనుకోకు. ఇది కథ కాదు, జీవితం. నీకోసం నువ్వు తప్ప ఎవరూ నిలబడరు. మనిషి బ్రతికి ఉండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు, ఒకటి అనుమానం, రెండు అవమానం. కాదంటారా? ఒక తెలివైన వ్యక్తి స్త్రీకి రెండు విషయాలను అస్సలు చెప్పడు: అతని నిజమైన భావాలు, అలాగే అతని సమతుల్యత. బంగారాన్ని బంగారం అని నిరూపించుకోవడానికి దానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్ష అవసరం లేదు. మొదటి విజయం తర్వాత ఆ గెలుపు తాలూకా ఆనందాన్ని ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపుకు కారణం అదృష్టమే అని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతకానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడే నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. ధన్యవాదాలు.